దేవేంద్రప్ప, రాష్ట్ర కురుబా వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్. ఈరోజు వీడియో ముందు వచ్చే కారణం మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు 4వ తేదీన వెన్నుపోటుదారులు అనే ఒక ప్రోగ్రాం పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. దినోత్సవం అంట. వెన్నుపోటు దినోత్సవం అంటే వెన్నుపోటు ఎవరు పొడిచారు? మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు పొడిచారు వెన్నుపోటు. ఆ రోజు 4వ తారీఖున జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరిగింది. అతి మెజారిటీతో, బ్రహ్మాండ మెజారిటీతో చంద్రబాబు ఈ రాష్ట్రం కూటమి అభ్యర్థులు గెలిపించారు. అది వెన్నుపోటుదారులు అని ఎట్లా అంటే మీకు ఓటేస్తే మాత్రం వెన్నుపోటు కాదు, మాకు ఓటేస్తే వెన్నుపోటుదారులు. ఆలోచించండి, ఎవరు ప్రజలన్నీ దారుల మీద వెన్నుపోటు దినోత్సవం చేసింది ప్రజల మీద తిరగబడి మీరు చేసింది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అది వెన్నుపోటు దినోత్సవం అంటే వెన్నుపోటు పొడిచింది ఎవరు? ప్రజలా? మీరు ఆలోచించండి చేసినప్పుడు. మీరు ఇప్పుడేమో 5 ఏళ్ళు అన్నీ చేసేసాము, సంవత్సరం లోపల 6 నెలల్లో చేస్తాము, సూపర్ 6 మాట ఇచ్చారు అది అని వాడారు. సంతోషం. తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మీరు ఇచ్చిన పెన్షన్ 1000 రూపాయలు 5 ఏళ్ళు పెంచారు. 200 సంవత్సరం 250 1000 రూపాయలు 5 ఏళ్ళు పెంచారు. ఈ రాష్ట్ర అవ్వతాతలకి, విడోలకి అందరికీ పెంచారు. మీరు ఇచ్చింది ఎంత? వికలాంగులు ఎంత పెంచారు? 5 ఏళ్ళు మీరు వికలాంగులకి ఎంత పెంచారు? 6000. మీరు ఇచ్చింది అదే 3000. వికలాంగులు కూడా 3000 ఇచ్చినారు. మేము 10, 6, 10, 15 బెడ్ రెస్ట్ వాళ్ళకి 15 కూడా ఇస్తున్నాం. 90% వికలాంగులకు 10,000 ఇస్తున్నాం. మామూలు నార్మల్ వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. ఆలోచించండి. మీరు ఎంత పెంచారో, ఎంత చేస్తారో మీరు ఆలోచించండి. ఈరోజు పేద ప్రజలు అన్నాకే రద్దు చేశారు. మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు. హోటల్లో పోతే 100 రూపాయలు భోజనం, 3 పూట్ల పొద్దున టిఫిన్ 5 రూపాయలకు, మధ్యాహ్నం 5 రూపాయల భోజనం, రాత్రి 5 రూపాయల భోజనం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. నారా చంద్రబాబు నాయుడు దక్కుతుంది. మీరు ఏం పెట్టారు? ఫస్ట్ బ్రహ్మసంగ రోజు అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. మరి గొప్ప చెప్పుకుంటున్నారు, మరి రద్దు చేశారు. మీరు అయిపోయి కదా. ఈరోజు సూపర్ 6 భాగంగా ఎగతాళి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కూడా ఎగతాళి మాట్లాడారు. నీకు పర్లేదు మీరు ఈరోజు రాండి, ఈరోజు తిరగండి, మీరు గ్రామంలో తిరగండి. మన సారు ఒక విజన్ మీద పోతున్నాడు. మీలాగా అరెస్ట్ ఇష్టాలు చేసి జైలు పోక మంచి కాదు. మీరు ఎంతమంది మిగులుతున్నారు మంత్రులు చెప్పండి. ఫస్ట్ మీ మంత్రులు 24-25 మంత్రులు ఉన్నారు. ఎంతమంది మిగులుతున్నారో చెప్పండి జైలు పోకపోగా. ఇప్పుడు అంతా అవినీతి రాజ్యం చేసి యాదో చేయుత అమ్మఒడిని పారేసి ఈ రాష్ట్రాన్ని మేము బాగా చేసి ఈ రాష్ట్రం 5 ఏళ్ళు రోడ్డు వ్యవస్థ ఎట్లా ఉంది? ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రోడ్డు వ్యవస్థని సరిసిద్ధ నాయకుడు ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు విజయవాడకు పోయింది. మీరు 6 గంటలకు పోతారు, 9-10 గంటల కింద. నిన్న పోయించాను నేను. విజయవాడ రోడ్డు ఎట్లా అయింది? ఎన్ని సంవత్సరాలు వచ్చి ఓన్లీ 12వ తారీఖు 1 సంవత్సరం అయింది. ఈరోజు అంత పెద్ద రోడ్డు ఎంత స్పీడ్ జరిగింది.
మీరు ఇంట్లో ఉన్నారేమో, ఈనాడు మేము అమరావతి మీకు అవసరం లేదు కదా, ఒక రోజు రోడ్డు పోయి పోండి కదా తెలుసు. నిన్న నంద్యాల రోడ్డుకి అమరావతి వస్తున్నాను, ఏం లైట్లు, ఏం నంబరిగా హైదరాబాద్లో ఉన్నామనుకుంటున్నాను. నేను కారులో ఒకసారి దేశాల్లో లేచి చూస్తున్నాను, హైదరాబాద్ వచ్చే కారు అనుకున్నా. అంత శృంగార రోడ్డు తయారు చేస్తున్నాం, ఎన్ని లైట్ పడుతుంది. అబ్బా, మీరు ఈరోజు మాట్లాడుతున్నారు నా ప్రజలు. ఈరోజు మీరు చేతులు ఎత్తేస్తారు చంద్రబాబు నాయుడు, అమ్మఒడి ఈడు ఏ వీడని నిన్న మొన్న కదా, మొన్న వెన్నుపడి చేస్తారు కదా. ఈరోజు చూడండి మీరు ఏ పరిస్థితి ఉన్నారా, ఫుల్బల్ తాగారా, 2 ఫుల్బల్ తాగారా నిన్న మొన్న 12వ రాత్రి. సిగ్గు సేవ నుండి మాట్లాడండి. ఎన్ని సంవత్సరాలు మనం అధికారం వచ్చి, మేము వచ్చి అధికం వచ్చి 1 ఇయర్ ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నాము కనబడం లేదా? గ్రామంలో 5 ఏళ్ళు ఎక్కడ ఒక రోడ్ వేశారు మీరు చెప్పండి. నీ హాస్పిటల్కి కానీ, బీసీ హాస్టల్కి కానీ ఎక్కడైనా పిల్లలకి శానిటైజర్కి డబ్బులు ఇచ్చారా? మీరు రోజు హాస్టల్ పోండి, గతంలో చూడండి, ఈరోజు చూడండి. ప్రతి హాస్టల్కి ఎంపీ ఫండ్స్ కింద 5 లక్షల శాంక్షన్ చేశారు. మరి టాప్ పిల్లలకి సాగుని మరి బిల్డింగ్కి 5 లక్షలు ఇచ్చారు. 5 ఏళ్ళు ఎవరికి ఇచ్చారు మీరు? అదే మీ సచివాలయంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్